సెల్ ఫోన్ కంట్రోల్ స్పై వెహికల్ అంట. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మా ప్రాజెక్ట్ ఏంటంటే సెల్ ఫోన్ కంట్రోల్ స్పై వెహికల్. ఇక్కడ మేము ఒక వెహికల్ ని డిజైన్ చేసాము. ఈ వెహికల్ కి ముందర ఒక కెమెరా ఉంటది. ఆ కెమెరా ఏం చేస్తుంది అనేది మా ఫ్రెండ్ చెప్తుంది. కెమెరా నేమ్ వచ్చేసి ESP32 కెమెరా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బ్యానర్ లో ESP32 కెమెరా ఎలా ఫిక్స్ చేసాము మేము వెహికల్ కి. ఆ కెమెరా మెయిన్ యూసెస్ ఏంటి అంటే, కెమెరా అనేది ఒక కంపాక్ట్ మైక్రో కంట్రోలర్. దాంట్లో వైఫై అండ్ బ్లూటూత్ రెండు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కెమెరాలో వైఫై మాడ్యూల్ అనేది ఉంటుంది. సో ఆ వైఫై మాడ్యూల్ హెల్ప్ తీసుకొని కెమెరా వెహికల్ ని అండ్ మా ఫోన్ ని కనెక్ట్ చేసాము. అండ్ ఒక వెబ్ పేజ్ C లాంగ్వేజ్ లో డిజైన్ చేసాము. ఇక్కడ చూసినట్టయితే యూ క్యాన్ సీ దట్ ఆ కెమెరా నుంచి వీ క్యాన్ అబ్జర్వ్ ఇట్స్ సరౌండింగ్స్ and I can also operate this vehicle. We can operate this vehicle using the keys present over here, and live streaming jarugutundi. Aa camera chuttupakala unnadanta we can see here. As enemies come into our territory, we can spy on them and we can attack on them. This is the main application. ఇంకొక అప్లికేషన్ ఏంటంటే, ఇప్పుడు అర్త్క్వేక్స్ వచ్చి బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి కదా, అలాంటప్పుడు బిల్డింగ్స్ కింద హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంటారు. సో అప్పుడు దీనికి కెమెరా ఉంటుంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ సెల్ ఫోన్ కంట్రోల్. ఈ వెహికల్ ని మనం బిల్డింగ్స్ కింద అంతా పంపించేసి అక్కడ ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్ మనకి కనిపించినట్టయితే అక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక అప్లికేషన్. మీకు అందరికి డౌట్ రావచ్చు, డ్రోన్ కి మా వెహికల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. డ్రోన్ అయితే పైన ఈజీగా కనపడుతుంది అందరికి, అండ్ ఈ వెహికల్ అనేది మేము క్యామోఫ్లేజ్ చేసేస్తాం. ఇక్కడ మీరు ఇది కెమెరా వెహికల్ కి కవర్ లాంటిది. ఎందుకు అంటే మేము ఇక్కడ ఫారెస్ట్ థీమ్ తీసుకున్నాము. అలా మేము ఈ వెహికల్ ని ట్రీస్ అండ్ బుషెస్ తో కవర్ చేసాము. ఇలా ఎనిమీస్ కి కనపడకుండా మేము వెహికల్ ని కవర్ చేస్తూ ఎనిమీస్ సరౌండింగ్స్ బోర్డర్ దగ్గరికి పంపిస్తాము. అండ్ ఏమైనా సస్పీషియస్ యాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ మొబైల్ ని ఓన్లీ హైయర్ అథారిటీస్ ఒక్కటే కంట్రోల్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు సస్పీషియస్ యాక్షన్స్ ఏమైనా డిటెక్ట్ చేస్తే దానికి కౌంటర్ అటాక్ వీళ్ళు ప్లాన్ చేస్తారు, మన ఇండియన్ ఆర్మీస్ ని సేవ్ చేయడానికి. సో ఇదేమన్నా కంట్రోలింగ్ అంటే మనకి ఇంత రేడియన్స్ డిగ్రీస్ లోనే కంట్రోల్ చేయొచ్చా, ఎక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు? ఇప్పుడు మేము ESP32 కెమెరా యూజ్ చేసాము ప్రోటోటైప్ మోడల్ కోసం. ఇది ఓన్లీ 50 meters రేంజ్ లోనే ఉంటుంది. ఇఫ్ వి యూజ్ GSM మాడ్యూల్ అంటే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, అది SSID మేము GSM మాడ్యూల్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ నుండి ఆస్ట్రేలియాలో ఉన్న పర్సన్ తో వీ కెన్ కమ్యూనికేట్ త్రూ మొబైల్ ఫోన్. ఎట్లా అంటే సిమ్ కార్డ్ యూజ్ చేసి మనం కమ్యూనికేషన్ ఉంటుంది. సో అలాగనే GSM మాడ్యూల్ యూజ్ చేసి మనం మెమరీ కార్డ్ ని ఫిక్స్ చేస్తే ఎక్కడి నుండైనా కానీ మనం ఆపరేట్ చేయొచ్చు వెహికల్ ని. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లో కొత్త ఫీచర్ ఏముంది? ఆల్రెడీ వర్కింగ్ లో జరుగుతున్నాయి కదా, ఇప్పుడు కొత్త ఫీచర్ ఏముంది మీ ప్రాజెక్ట్? ఆల్రెడీ ఇట్లాంటి మోడల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు వాడుతున్నారు, జస్ట్ లైక్ ఎ ల్యాండ్ రోవర్స్ బట్ నాట్ ఫర్ ప్రొటెక్షన్. సో వీ కేమ్ అప్ విత్ ద ఐడియా ఆఫ్ ప్రొటెక్షన్, లైక్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ ESP32 cam and the idea of camouflage. So we got this idea of camouflage from Free Fire. So in Free Fire we hide from our enemies such a way that we do not appear for our enemies. So we came up with the idea of camouflaging so that enemies do not identify this. సో ఈ వెహికల్ వచ్చేసి మన బార్డర్స్ లో ఉంటుందా లేకుంటే ఆ బార్డర్స్? This can be operated even in our India, because we see Pulwama attack. So there 40 soldiers we lost on one single day. So even it can be operated in our area, that mean India, as well as in the Pakistan. And మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ మా వెహికల్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది ఏమో అనేది. మేము మా వెహికల్ తో పాటు ఇంకా అదర్ వెహికల్స్ కూడా అక్కడ మీరు చూడొచ్చు. ఆ వెహికల్స్ ని కూడా మేము సెండ్ చేస్తాము ఒకటేసారి ఫర్ డిస్ట్రాక్షన్ పర్పస్. మీరు ఇది చూస్తే ఇది రియల్ వెహికల్ అనుకోరు, అవి రియల్ వెహికల్స్ అనుకొని దానిని డిటెక్ట్ చేసి దానిని కొలాప్స్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ మా వెహికల్ ని కొలాప్స్ చేయరు. ఇలా మా మెయిన్ వెహికల్ ని సేవ్ చేస్తాం, ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో ఎలా కంట్రోల్ చేస్తారు ఒకసారి ఇలా ఇస్తారా? సో మనకైతే ఇక్కడ కెమెరా కూడా కనిపిస్తుంది. సో అక్కడ ఏదైతే కనిపిస్తుందో, సో మనం ఇక్కడ నుంచి అయితే ఆ వెహికల్ అయితే కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం కంట్రోల్ చేస్తుంటే అక్కడ మూవింగ్ అవుతుంది కదా. ఓకే, ఇక్కడ కెమెరా మొత్తం కనిపిస్తుంది. సో ఇలా అయితే మనం ఒక చోటు నుంచి కంట్రోల్ చేస్తే స్పై చేయొచ్చు అన్నమాట.
నైస్, థ్యాంక్ యూ. You're welcome.